కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలమైనటువంటి మేము తండ్రి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ప్రవర్తించటానికి మాలో ఒక్కొక్కరికి మీరు నేర్పించండి. అనేక పర్యాయాలు మాకు కీడు చేసే జనంతో మేము కలుసుకొని నష్టపోతున్నాం. అనేక పర్యాయాలు తండ్రి మీకు అవిధేయులుగా ప్రవర్తిస్తూ మీ చిత్తమును ఎరగకుండా మా స్వచిత్తమును ఆధారం చేసుకొని నష్టపోతూ ఉన్నాం. దయగల దేవుడు మీరు, మీ దయని మా మీద చూపెట్టండి స్వామి. శత్రువు కార్యాలు యేసు నామంలో నశించు రీతిగా మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు. మా పట్ల శత్రు ప్రయోగాలు లేక శత్రు ఆలోచనలు, శత్రువు యొక్క కుయుక్తులేమీ జరగకుండా వాటి నుండి పరిపూర్ణమైన విడుదల మాకు దయచేయమని మా ప్రభువును మా కొరకు తిరిగి రానయున్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 15వ తారీఖు 2023 శుక్రవారం. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 39వ వచనం. ప్రవక్తలలో ఒకడు బిగ్గరగా అరుస్తూ రాజుతో ఈ రీతిగా మనవి చేసుకున్నాడు: నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా ఎద్దుకు తోడుకొని వచ్చాడు. ఈ మనిషిని కనిపెట్టుము, ఏ విధముగానైనాను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణం నాకు మారుగా నీ ప్రాణం పోవును, లేదా నీవు నాకు 2 మణుగుల వెండిని ఇయ్యవలెనని చెప్పాడు. ప్రియులారా, ఇజ్రాయేలు రాజుతో ప్రవక్త మాట్లాడుతున్న మాట. ఇక్కడ ప్రవక్త పేరు చెప్పలేదు, అయితే ఆయన ఒక ప్రవక్త. ఈ రోజున మనతో కూడా అనేక మంది ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్తకు ప్రతిగా దైవ సేవకులు. దైవ సేవకులు ఎవరు మాట్లాడినను ఇబ్బంది లేదు. అయితే దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవ సేవకుడు మాట్లాడినప్పుడు ప్రతివారు కూడా ఆలకించాలి. ఇజ్రాయేలు రాజు తన మీదికి వచ్చి ఆ షోమ్రోను పట్టణమునంతా కప్పి 32 మంది రాజులు సైన్యముతో వచ్చి, ఇదిగో ఈ దేశాన్ని, పట్టణాన్ని మా పిడికిలితో పిడికెడు మట్టి తీసుకొని వెళితే నీ దేశం మిగలదు తెలుసా. నీ భార్యలలో మంచివారు నా భార్యలు, నీ పిల్లలు మంచివారు నాకు సంబంధించి ఉంటారు. నీ వెండి నాది, నీ బంగారము నాదని అంతగా తోలనాడిన ఆ బెన్హదదుతో ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అంటున్నాడు: బెన్హదదు బ్రతికే ఉన్నాడా? అతడు నా సోదరుడు. అయ్యో, అతన్ని తీసుకురండి అని చెప్పి అతన్ని తన రథం మీద ఎక్కించుకొని ఊరేగుతూ ఉన్నాడు. ప్రియులారా, దయచేసి గమనించాలి. నీకు నాకు శత్రువు సాతానుడు.
మనల్ని ఎన్నో రకములుగా ఇబ్బంది పెట్టాడు, మనల్ని నాశనం చేశాడు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆత్మీయ పరంగా. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఎంతో నష్టపరుస్తూ వచ్చాడు. అయితే దేవుని మహాకనికరమును బట్టి ఆయన తన ప్రవక్త చెప్పిన మాట ప్రకారముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కించపరచకూడదనే ఉద్దేశంతో వారి పక్షాన నిలబడి అంతమంది రాజులు, అంత పెద్ద సైన్యాన్ని ఓడించాడు. ప్రియులారా, ఆ సైన్యం అంతా కూడా భయపడి పారిపోయేది. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అఫేకు అనే పట్టణంలో బెన్హదదు ఆ గృహంలో ఈ గృహంలో దాక్కుంటూ తిరిగాడు. శత్రువుని అలాగా భయపెట్టించాడు ప్రభుల వారు. అటువంటి వానిని తన సోదరుడు అంటున్నాడు, తన రథం మీద ఎక్కించుకుంటున్నాడు. ఈరోజున దేవుని పిల్లలైన మనము ఆలోచించాలి. ఎన్నో నీకు నష్టాన్ని కలిగించిన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది వ్యక్తులలో దురాత్మ, అపవిత్ర ఆత్మ ఎన్నో మందిలో దూరి మనల్ని నష్టపరిచారు, కష్టపరిచారు. మనము క్షమించాలి. మనము దయగలిగిన వారుగా ఉండాలి. శత్రువులు కూడా తెలియాలి మనము దయగలిగిన వారమని. శత్రువులు కూడా తెలియాలి మనము క్షమించేవారమని. శత్రువు కూడా తెలియాలి మనము ప్రేమ కలిగిన వారమని. అయితే స్నేహం ఉండకూడదు. దేవుడు ప్రేమించమన్నాడు, ప్రేమిస్తాం. క్షమించమన్నాడు, క్షమిద్దాం. అయితే స్నేహము చేయమని చెప్పలేదు. స్నేహం ఎవరితో అంటే బైబిల్ రీతిగా సెలవిస్తుంది. ఇప్పుడైతే మీ స్నేహము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభుతోనూ అని చెప్పాడు. మన స్నేహము దేవునితో ఉండాలి. మన స్నేహము మన ప్రవక్తలతో ఉండాలి. మన స్నేహము మనతో పాటు ఉన్నటువంటి విశ్వాసులతో ఉండాలి. అంతేకాని వీరి స్నేహాన్ని మానుకొని శత్రువుతో స్నేహం చేయడం అనేది మన బుద్ధిహీనత. ఇప్పుడు అక్కడ ప్రవక్త చెప్తుంటున్నాడు, నేను యుద్ధమునకు వెళ్ళి వచ్చాను. ఒక మనుషుని నాకు అప్పగించి, ఇదిగో వీన్ని కనిపెడుతూ ఉండు అని చెప్పాడు. నేను సరే అని చెప్పాను. ఆ వ్యక్తి అంటున్నాడు, ఇతడు ఒకవేళ తప్పిపోతే ఆ వ్యక్తికి ప్రతిగా నీ ప్రాణం తీసుకోవాలి, లేదా 2 మణుగుల వెండి నువ్వు నాకు ఇవ్వాలి, జాగ్రత్త అని ఆ వ్యక్తిని నా దగ్గర పెట్టి వెళ్ళాడు. నేను ఆ పని ఈ పని నిమిత్తమై అక్కడ ఇక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజుతో, నీకు నీవే తీర్పు తీర్చుకుంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా, అతడు త్వరపడి తన కళ్ళ మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చాడు. ప్రవక్త రాజుతో మాట్లాడేటప్పుడు గాయపడ్డవాడుగా ప్రవక్త తన ముఖం మీద కళ్ళకు కళ్ళ గుడ్డ వేసుకున్నట్టు ఆ కళ్ళ మీద నుండి పాగా తీసివేసినప్పుడు రాజు అతడు ప్రవక్త అని పోల్చుకున్నాడు. ఆ తరువాత జరిగింది, యెహోవా సెలవిచ్చున్నదేమనగా,
నేను శపించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదరని రాజుతో చెప్పాడు. ప్రియులరా, ఆ మాట విన్న తరువాత ఇజ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరకు వచ్చాడు. ఈ రోజున చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు తమ కుటుంబాల్లో కొన్ని నష్టపోవటానికి, తన కుటుంబాల్లో తమ వారు పూర్తిగా నష్టపడటానికి కారణాలేమిటి అంటే, మనకు అప్పగించిన శత్రువుని హతం చేయకపోవడం. బాగా గమనించాలి, మన చేతికి అప్పగించబడిన శత్రువుని నాశనం చేయకపోవడం. చాలామంది వదిలిపెట్టిన చెడ్డ స్నేహాలు అలాగే కంటిన్యూ చేయడం. చాలామంది వదిలిపెట్టిన పాపాలు మేం పాపం వదిలిపెట్టాము అంటాం. అలా కాదు. బైబిల్ సెలవిస్తుంది, పనికిరాని ప్రతిగా కత్తరిస్తేనే కానీ మీరు బహుగా ఫలించరని చెప్పాడు. విడిచిపెట్టడం కాదు, కత్తిరించబడాలి. నీ జీవితంలో ఆ రీతిగా శత్రువుని కత్తిరించాలి. నీ జీవితంలో చెడు కార్యాలని కత్తిరించాలి. నీ జీవితంలో నీకు కీడు కలిగించబోయే వ్యక్తులను ఎరిగి వారి నుండి దూరం కావాలి. వారిని రథంలోనికి ఎక్కించుకొనకూడదు. వాటిని నా సహోదరుడని మాట్లాడకూడదు. శత్రువే. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, అలాంటివి ఏవైనా నీ జీవితంలో జరిగి ఉంటే ఈ రోజున పశ్చాత్తాపపడి ప్రార్థించి వాటిని కత్తిరించు, తొలగించుకో. నీ రథం నుండి దించేయి. దేవుని పాదాల చెంత గడుపు. దేవుడు విజయం ఇచ్చాడు, దానితోనే కొనసాగు. అంతేకాని ఓడించటానికి వచ్చిన శత్రువుతో తిరిగి స్నేహం చేయొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 20వ అధ్యాయం పూర్తయ్యాది. ఆమెన్.